Hello friends, welcome to Joshua Institute. So here is your SS Naveen coming up with a question paper explanation. సో ఒక క్వశ్చన్ పేపర్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అయితే ఈ వీడియో వాచ్ చేసే ముందు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో బాగా పనికొస్తుంది అనేది ఒకసారి వివరణిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ పేపర్ ఏపీ టెట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్. ఇది డిఎస్సి టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏపీ సెంట్రల్ టెట్ కావచ్చు, ఏపీలో ఉండేటువంటి స్టేట్ టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, సీటెట్ రాసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఈ పాయింట్స్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్, ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఈవెన్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ వాళ్ళకు కూడా దీనిలో కొన్ని గ్రామటికల్ పాయింట్స్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ వొకాబులరీ అండ్ గ్రామర్. వీటి మీద కూడా క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దయచేసి చివరి వరకు వాచ్ చేయండి, మీకు మంచి పాయింట్స్ తెలుస్తాయి వొకాబులరీ మీద. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో రీడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి రకరకాల అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది 2018లో టెట్ సెట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ 1కి సంబంధించింది. 10/6/2018 రోజున ఇచ్చినటువంటి పేపర్. సో ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, లెట్ us ఎంటర్ ఇంటు ద క్వశ్చన్ పేపర్. ఎస్, క్వశ్చన్ పేపర్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇమీడియట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ నొక్కండి. ఈ వీడియోని వాచ్ చేసేటప్పుడు మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ బటన్ నొక్కండి. అండ్ మీకు తెలిసిన అందరికీ కింద షేర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దయచేసి ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, ఇమీడియట్గా మీరు షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో, నెక్స్ట్ మీ వాట్సాప్ గ్రూప్స్లో అండ్ ఫేస్బుక్, మీకు ఈ వీడియో కనుక బాగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన అందరికీ నా కోసం ఇది ఒక చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ టాక్వెల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఛానల్ ఉంది, నాది స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించింది. ఆ ఛానల్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో మీకు డైలీ ఆన్లైన్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినవి అక్కడ కూడా జరుగుతున్నాయి. దయచేసి మీరు ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ డైలీ నేను లైవ్లోకి వస్తాను. లైవ్ టైమింగ్స్ కూడా మీకు ఛానల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇంగ్లీష్లోంచి మీరు డౌట్స్ అడగచ్చు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా నేను జాషువా ఇన్స్టిట్యూట్ ఛానల్లో లైవ్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను. సో త్వరలో నేను లైవ్ క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాను, సో దట్ యూ కెన్ వాచ్ లైవ్ క్లాసెస్ హియర్ ఆల్సో. సో మీకు చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివ్గా మేము క్లాసెస్ని డిజైన్ చేస్తున్నాం, సో దట్ ప్రతి ఒక్కరికి లైవ్లో డౌట్స్ సొల్యూషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో వీ ప్రామిస్ యూ అండ్ వీ డూ దాట్. సో ఈ లాక్డౌన్ కారణంగా మన ఛానల్లో చాలామందికి వీడియోస్ కొన్న వాళ్ళకు కూడా కంటిన్యూషన్ వీడియోస్ ఇప్పుడు అప్డేట్ చేస్తాము. లాక్డౌన్ వల్ల మధ్యలో కొన్ని రోజులు చేయడానికి కుదరలేదు. అండ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఇన్ అవర్ ఛానల్. సో ఐఎమ్ గోయింగ్ టు రెగ్యులర్లీ కమ్ అప్ విత్ న్యూ టాపిక్స్ అండ్ న్యూ క్వశ్చన్ పేపర్స్ అండ్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. సో లెట్ us see what we are going to discuss in this paper. Right. సో ఏపీ టెట్ మే 2018 ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ ఇది. సో ఇంగ్లీష్ పేపర్ని 61st క్వశ్చన్ దగ్గర నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ద బోన్సాయి ట్రీ కాంట్ ఈవెన్ విత్స్టాండ్ ఎ స్మాల్ డస్ట్ స్టార్మ్ ఆర్ స్క్వెల్. సో బోన్సాయి ట్రీ అనేది ఈవెన్ ఒక చిన్న డస్ట్ స్టార్మ్ని కూడా తట్టుకోలేదు. విత్ స్టాండ్ అంటే ఏంటి? విత్ స్టాండ్ అంటే తట్టుకోవటం. కెనాట్ విత్ స్టాండ్ ఏ స్మాల్ డస్ట్ స్టార్మ్. డస్ట్ స్టార్మ్ అంటే గాలి, దుమ్ముతో కూడినటువంటి గాలి. ఆర్ స్క్వెల్. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లోంచి ఏది కరెక్ట్ మీనింగ్ అంటే అర్థం. సో కరెక్ట్గా అర్థవంతమైనటువంటి పదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఏ లాంగ్ స్టిక్, ఏ స్ట్రాంగ్ విండ్, ఏ హెవీ రెయిన్. సో డస్ట్ స్టార్మ్కి సిమిలర్గా ఉండేటువంటి స్క్వెల్ ఏమై ఉంటుంది? ఏ స్ట్రాంగ్ విండ్. మీన్స్ బోన్సాయి ట్రీ అనేది ఏదైతే ఉందో ఆ ట్రీ విత్ స్టాండ్ అవ్వలేదు, తట్టుకోలేదు, భరించలేదు. దేన్ని భరించలేదు? డస్ట్ స్టార్మ్ లేదంటే స్ట్రాంగ్ విండ్ని భరించలేదు అని చెప్పేటువంటి సెంటెన్స్. సో ఇక్కడ స్క్వెల్ అనేటువంటి వర్డ్కి మనం మీనింగ్ని చూడొచ్చు. ఏ స్ట్రాంగ్ విండ్ అని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే పదం ఇచ్చారు. సో ఈ ట్రాన్స్పరెంట్ అనే పదం యొక్క సినోనిమ్ ఏంటో మనం కనుక్కోవాలి. సినోనిమ్ అంటే ఏంటి? సినోనిమ్ అంటే
సిమిలర్ వర్డ్ అని అర్థం. సినోనిమ్ సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ అని అర్థం. సో సినోనిమ్ ట్రాన్స్పరెంట్ అనే పదానికి సినోనిమ్ ఏంటి? సో ఇక్కడ మనం ఆప్షన్స్ని గమనిస్తే లింపిడ్, అబ్స్క్యూర్, ఇంపార్టెంట్, నెక్స్ట్ ప్లెజెంట్ అనేటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ అంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి కనిపించేది. సపోజ్ ఒక అద్దం, ఒక గాజు ముక్క పెట్టాం, గాజుకి అటువైపు నుంచి ఇటువైపు ఉన్న వస్తువులు చూడొచ్చు కదా గ్లాస్లోంచి. ఎస్, చూడొచ్చు. సో అక్కడ గాజు ఏమైంది, గాజు ముక్క లేదా అద్దం లేదా గాజు ఏమైంది, ట్రాన్స్పరెంట్గా మారింది, అటు నుంచి ఇటు చూడొచ్చు కాబట్టి. ఎస్, సో క్లియర్గా స్పష్టంగా కనిపించేదాన్ని ట్రాన్స్పరెంట్ అని. ట్రాన్స్పరసీ అనే ఒక వర్డ్ ఉంది. గవర్నమెంట్ ఈస్ మెయింటైనింగ్ ట్రాన్స్పరసీ అంటే పారదర్శకత అనే అర్థం అక్కడ. సో ట్రాన్స్పరెన్సీ అనే పదం దగ్గర పారదర్శకత అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా కనిపించటం, స్పష్టంగా. సో రైట్ ఆన్సర్ ఈస్ లింపిడ్. లింపిడ్ అంటే క్లియర్. అబ్స్క్యూర్ అంటే క్లియర్గా లేకపోవటం, అస్పష్టంగా ఉండటం, బ్లర్గా ఉండటం. బ్లర్ అనొచ్చు, అబ్స్క్యూర్ అనొచ్చు, అన్క్లియర్ అనొచ్చు, నాట్ క్లియర్ అనొచ్చు, రైట్. ఒపేక్ అని కూడా అనొచ్చు. సో అవన్నీ అబ్స్క్యూర్కి సిమిలర్ వర్డ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే కామన్ వర్డ్, విలువైనది అని. ప్లెజెంట్ అంటే చాలా ప్లెజెంట్గా, అంటే లైక్ ప్రశాంతంగా, కూల్గా, రిలాక్స్డ్గా ఉండేదని ప్లెజెంట్ అని అంటాం. చాలా క్వైట్ కంఫర్టబుల్గా, రైట్. సో ఇలా మనం ఈ వర్డ్స్ని చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ద క్రూ ఆఫ్ ద షిప్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కర్టియస్. సో క్రూ ఆఫ్ ద షిప్ అంటే పడవలో ఉన్నటువంటి ఆ షిప్ నడిపేటువంటి మెంబర్స్, వాళ్ళని క్రూ అని అంటాం. సో వాళ్ళు ఎలా ఉన్నారంట, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారంట, కర్టియస్గా ఉన్నారంట. కర్టియస్గా అంటే ఫ్రెండ్లీ అనే అర్థం, ఫ్రెండ్లీగా ఉన్నారు. సో అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఎఫియబుల్, సివిల్, రూడ్, రెస్పెక్ట్ఫుల్. సో ఎఫియబుల్ అంటే ఫ్రెండ్లీ, సివిల్ అంటే పొలైట్. సో ఎఫియబుల్ అంటే ఫ్రెండ్లీ, సివిల్ అంటే పొలైట్, రెస్పెక్ట్ఫుల్ అంటే మర్యాదపూర్వకంగా. సో ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నారు, యాంటనిమ్. కర్టియస్ అంటే రెస్పెక్ట్ఫుల్గా ఉండటం, పొలైట్గా ఉండటం అనే అర్థం. మరి యాంటనిమ్ అంటే ఆపోజిట్. ఆపోజిట్ ఏమవ్వాలి, రూడ్ అవుతుంది. రూడ్ అంటే కఠినంగా, రూత్లెస్, రూడ్, హార్ష్, ఇవన్నీ కూడా రూడ్కి సినోనిమ్స్. సో ఇట్లా మనం వొకాబులరీని డెవలప్ చేసుకోవాలి. వొకాబులరీ మీద ఎంత కమాండ్ ఉంటే ఖచ్చితంగా మనకి కొంచెం మంచి మార్క్స్ వస్తాయి. అంత మంచి మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వొకాబులరీ స్టార్టింగ్లో మీరు చూసారు కదా, స్టార్టింగ్ వొకాబులరీ చాలా ఎగ్జామ్స్లో మనకి ఇస్తున్నారు. ఈవెన్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వొకాబులరీ ఉంది. సేమ్ ఇలాంటి మోడలే రేపొద్దున మీకు ఎగ్జామ్లో ఇవ్వచ్చు. కానిస్టేబుల్ వాళ్ళకి వొకాబులరీలో 2 to 3 మార్క్స్, ఒక్కొక్కసారి 4 మార్క్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని పేపర్స్లో ఈవెన్ 6 మార్క్స్ దాకా కూడా వెళ్ళాడు వొకాబులరీలో. కాబట్టి వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాట్ ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఐఏఎస్ ఎగ్జామ్లో 5 మార్క్స్ వొకాబులరీ వస్తుంది. చార్టెడ్ అకౌంటెన్సీ CA ఫౌండేషన్ కోర్స్లో దాదాపు 4 to 5 మార్క్స్ వొకాబులరీ వస్తుంది. SSC ఇంకా చెప్పే పనే లేదు. SSC ప్రిలిమ్స్లోంచి మెయిన్స్ దాకా తీసుకుంటే ప్రతి చోట వొకాబులరీ ఇంపార్టెంటే. 20-30 మార్క్స్ వరకు కూడా మెయిన్స్లో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో వొకాబులరీ ఇస్తుంటారు. బ్యాంకింగ్లో వస్తుంది. దాదాపు మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, వొకాబులరీ లేని ఎగ్జామే లేదు ఇంగ్లీష్ అనగానే. కాబట్టి ఈ వొకాబులరీ కోసం దాదాపు ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియోని వాచ్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. రాంగ్ స్పెల్లింగ్ తోటి ఉండేటువంటి వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎస్, కొమెమొరేట్, COMMEMORATE, దట్స్ ఎ రైట్ వర్డ్. కొమెమొరేట్ అంటే జ్ఞాపకం చేసుకోవటం, ఒక విలువైనటువంటి ఘట్టాన్ని కొమెమొరేట్ చేసుకుంటూ మనం ఏదన్నా సెలబ్రేట్ చేస్తాం. ఉదాహరణకి జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ని కొమెమొరేట్ చేసుకుంటూ భారతదేశం ఒక స్టాంప్ని రిలీజ్ చేసింది. కొమెమొరేట్ చేసుకోవటం అంటే జ్ఞాపకం చేసుకోవటం, గుర్తు తెచ్చుకోవటం. ఈవెన్ హానర్ అనే పాజిటివ్ వర్డ్ కూడా ఉంటుంది, పాజిటివ్ సెన్స్లో కూడా వాడచ్చు. లైక్ ఇన్ కొమెమొరేషన్ ఆఫ్ సో అండ్ సో గాంధీ జయంతి, గవర్నమెంట్ లాంచ్డ్ ది స్కీమ్. commemoration in commemoration of Pravasa Bharatiya Divas, many foreigners who came to India were felicitated by the government. So అట్లా మనం కొమెమొరేషన్ అనే పదాన్ని వాడతాం. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ మీనింగ్ తోటి పని లేదు, స్పెల్లింగ్ చూస్తే చాలు. నెక్స్ట్ వర్డ్ ఎపిలిప్సీ. సో ఇది స్పెల్లింగ్ యాక్చువల్గా మీకు రాంగ్గా ఇచ్చారు. EPILEPSY రావాలి.
సో ఇక్కడ మీకు LI అని ఇచ్చారు కదా, సో ఇక్కడ మీకు EPI LEPSY అని రాయాలి. ఎపిలిప్సీ దీని మీనింగ్ ఏంటంటే కండిషన్, ఒక కండిషన్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. ద సిచ్యువేషన్ ఆర్ కండిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిలిప్సీ. సో సిచ్యువేషన్ ఆర్ కండిషన్ అని తీసుకోవచ్చు. కండిషన్ ఇస్ అ పర్ఫెక్ట్ వర్డ్. నెక్స్ట్ విరులెంట్. విరులెంట్ మీన్స్ వెనమస్, పాయిజనస్, డేంజరస్, హానికరమైన, వెనమస్, పాయిజనస్, హార్మ్ఫుల్ ఇలాంటి అర్థాలు ఉంటాయి. ఓకే, అంటే హానికరమైన, డేంజరస్. మ్యూజియం మీకు తెలిసిన వర్డే, దాదాపు ప్రతి ఒక్కరికి మ్యూజియం అనే వర్డ్ తెలుసు. మ్యూజియం మీన్స్ ప్లేస్ వేర్ వీ కీప్ ఏన్షియంట్ థింగ్స్, చారిత్రకమైనటువంటి వస్తువుల్ని దాచి ఉంచే స్థలం. నెక్స్ట్ వన్, I sat at the window and looked out at my cold white garden. నేను విండో దగ్గర కూర్చొని కోల్డ్ వైట్ గార్డెన్ వైపు చూశాను. లుక్డ్ అవుట్ మీన్స్ టు వాచ్, చూడటం, వాచ్ చేయటం. సో లుక్ తోటి చాలా కాంబినేషన్ వర్డ్స్ ఉంటాయండి, మీరు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి లుక్ ఎట్, లుక్ ఇంటూ అనొచ్చు, లుక్ ఎట్ అనొచ్చు, లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్ అంటే ఒక అర్థం వస్తుంది. లుక్ ఎట్ అంటే ఒకవైపు చూడటం, లుక్ ఇంటూ అంటే ఒక పనిలోకి ఇన్వాల్వ్ అవ్వటం, నిమగ్నం అవ్వటం, లుక్ ఆఫ్టర్ సంరక్షించుకోవటం, కేర్ తీసుకోవటం, లుక్ ఫర్ టు సర్చ్ అని అర్థం, వెతుకులాడటం. సో ఏదన్నా ఒక వ్యక్తి కోసం కానీ ఒక వస్తువు కోసం కానీ వెతుకులాడితే దాన్ని లుక్ ఫర్ అని అంటాం. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్లో లుక్ కాంబినేషన్లో ఒక వర్డ్ ఇచ్చాడు, అదేంటి అంటే లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్. సో లుక్ డౌన్ అపాన్ మీనింగ్ ఏంటి, ఒక సెంటెన్స్ లాగా ఇచ్చాడు. లుక్ డౌన్ అపాన్ అంటే చులకనగా చూడకూడదు. నెవర్ లుక్ డౌన్ అపాన్ అదర్స్, ఎప్పుడు ఇతరులని చులకనగా చూడకూడదు. ఎప్పుడు ఎవరిలో ఏ పవర్ ఉంటుందో ఎవరికి తెలియదు. సో నెవర్ లుక్ డౌన్ అపాన్ అదర్స్, ఎప్పుడు ఇతరులని చులకనగా చూడొద్దు అని చెప్పేటువంటి ఒక ఫ్రేజ్. దీన్నే ఫ్రేజల్ యూసేజ్. ఫ్రేజెస్ మీద మీకు క్వశ్చన్స్ ఖచ్చితంగా 1-2 వస్తున్నాయి, కాబట్టి ఈ ఫ్రేజెస్కి నేను లిస్ట్ ఇస్తాను. నేను లిస్ట్ ఆఫ్ ఫ్రేజెస్ ఇస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. నేను లిస్ట్ ఆఫ్ ఫ్రేజెస్ని కూడా రెడీ చేస్తున్నాను, సో దట్ నేను రాబోయే వీడియోస్లో లిస్ట్ ఆఫ్ ఫ్రేజెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా నోట్స్ పెట్టుకొని రాసుకోవచ్చు, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ మై ఫ్యూచర్ రికార్డింగ్స్ ఐ విల్ డూ ఆల్ దిస్, రైట్. సో లుక్ డౌన్ అప్ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో కూడా చేశాను. నా వీడియోస్ చాలా వెబ్సైట్స్లో కూడా మీకు దొరుకుతాయి. కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసే వాళ్ళ దగ్గర కూడా నా వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ వాచ్ దట్ ఆల్సో. అండ్ సమ్ పీపుల్ వర్ ఆస్కింగ్, సార్ మీరు మెథడాలజీ కూడా చెప్పండి సార్, కంటెంట్ చెప్పారు. అది ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క ఐడియాలజీ బట్టి ఉంటుంది. వాళ్ళు మేబీ కంటెంట్కి ఒక ఫ్యాకల్టీని తీసుకోవచ్చు, మెథడాలజీకి ఇంకొకళ్ళని తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. లేదా కంటెంట్కి ఇంకా కొంతమంది ఫ్యాకల్టీని తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్కలాగా చెప్తారు, స్టూడెంట్స్కి ఎక్కువ న్యాయం చేద్దామన్న ఉద్దేశంలో వాళ్ళు అట్లా తీసుకొని ఉంటారు. హౌఎవర్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ విష్. బట్ సమ్ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ కంటిన్యూస్లీ, సార్ మీ నోట్స్ ఇవ్వండి సార్, మీ కంటెంట్ చాలా బాగుంది సార్, మీరు బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎస్, డోంట్ వరీ, అలా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మెథడాలజీ మీద స్పెసిఫిక్గా నేను వీడియోస్ చేస్తున్నాను. సో యూ కెన్ గెట్ మెథడాలజీ వీడియోస్ ఆల్సో హియర్. అండ్ సూన్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ విల్ డూ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, రైట్. సో లుక్ డౌన్ అపాన్ మీన్స్ చులకనగా చూడటం. ఇలాంటి ఫ్రేజెస్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ని కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి. ఆల్రెడీ ఫ్రేజెస్ మీద నేను వీడియోస్ యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ పెట్టాను, 3-4 వీడియోస్ ఉన్నాయి నా ఫ్రేజెస్ మీద. అవి కూడా మీరు ఒకసారి వాచ్ చేస్తే ఫ్రేజెస్ మీద మంచి కమాండ్ వస్తుంది, మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, యూ కెన్ వాచ్ దెమ్. సో నా టాక్ వెల్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఛానల్కి కూడా రండి. ఆ ఛానల్లో నేను లైవ్ క్లాసెస్ రెగ్యులర్గా పెడుతుంటాను, మీకు ఇందాక చెప్పినట్టుగా. అక్కడ కూడా నేను ఎక్కువ డిస్కస్ చేస్తాను, డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాను, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 66, చూస్ ద వర్డ్ విత్ ద సఫిక్స్. సో సఫిక్స్ తోటి ఉండేటువంటి వర్డ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి? ఒక పదానికి ముందు కనుక మనం ఏదన్నా చిన్న పదాన్ని జోడించి కొత్త పదాన్ని తయారు చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఉదాహరణకి హ్యాపీ అనే పదం ఉంది. ఈ హ్యాపీ అనే పదానికి ముందు అన్ అనేది యాడ్ చేస్తే ఇది ప్రిఫిక్స్ అవుతుంది. ప్రీ అంటే ముందుగా మనం యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాం. సఫిక్స్ అంటే తర్వాత, లేటర్. సపోజ్ హ్యాపీలీ ఎల్వై యాడ్ చేసాం అనుకోండి, అదేమవుతుంది, సఫిక్స్. సో దీన్ని సఫిక్స్గా తీసుకోవచ్చు. సో ఎల్వై యాడ్ చేస్తే సఫిక్స్ అంటే TION, LIO, SION, LY ఇలా వచ్చే వర్డ్స్ని సఫిక్సెస్ అని అంటాం. సఫిక్సెస్ అనేది వర్డ్ చివరిలో వస్తాయి, ప్రిఫిక్సెస్ అంటే పదానికి ముందు వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగాడు, చూస్ ద వర్డ్ విత్ సఫిక్స్ అని అన్నాడు. సఫిక్స్
అంటే తర్వాత యాడ్ చేయటం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ మీకు ఏమవుతుంది, సఫిక్స్ అంటే ఎస్ హరీడ్లీ ly యాడ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని సఫిక్స్ కింద తీసుకోవచ్చు, హరీడ్లీ. దిస్ విల్ బి ద రైట్ సఫిక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్. రైట్. నెక్స్ట్ వన్, చూస్ ద కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి కంజంక్షన్స్లో ఏ కంజంక్షన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ రాయడానికి వాడచ్చు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే రెండు సెంటెన్సెస్, ఒకటి మెయిన్ క్లాస్ మరియు ఒకటి సబార్డినేట్ క్లాస్ కలిగినటువంటి సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. అంటే ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ కలపడానికి యూజ్ చేసేటువంటి కంజంక్షన్స్ ఏంటి, ఎక్కువగా ఇఫ్ వస్తుంది, నెక్స్ట్ యాజ్ ఒకటి ఇస్తాడు, నెక్స్ట్ హెన్స్ ఒకటి ఇస్తుంటారు, నెక్స్ట్ అలాగే బికాస్ ఒకటి. సో దీస్ conjunctions what I mentioned here can be used for generally to write complex sentences. అంటే ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ వచ్చినప్పుడు మనం ఈ కంజంక్షన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో రైట్ ఆన్సర్ ఈస్ బికాస్. మళ్ళీ ఎండ్ అనేది, బట్ అనేది, ఎల్స్ అనేది ఇవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్సెస్కి కంజంక్షన్స్గా పనిచేస్తుంటాయి. కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే రెండు మెయిన్ క్లాజెస్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏదో మనం కనిపెట్టాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. సో నా ఫ్రెండ్ ఒకడు నన్ను రేపు కలుస్తున్నాడు. సో అన్నిట్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ అనేది వస్తే, నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇప్పుడు, అండ్ నా స్టూడెంట్స్కి కూడా లైవ్ క్లాస్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వన్ ఆఫ్ అనేది వస్తే దాని తర్వాత వచ్చేటువంటి నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఫ్రెండ్ అనేది ప్లూరల్ ఫామ్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏదో 3లో కానీ 4లో కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ అని ఇచ్చారు కాబట్టి రెండు కాదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనేది సింగులర్, కానీ వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నౌన్ ప్లూరల్ ఉండాలి. కాబట్టి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 కానీ ఈ రెండిట్లో ఒకటి అవ్వాలి. అయితే వన్ ఆఫ్ అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకుంటే సబ్జెక్ట్స్కి సింగులర్ సెన్స్ వస్తుంది, కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులరే ఉండాలి. సో హెల్పింగ్ వర్బ్ కూడా సింగులరే ఉండాలి. ఇక్కడ రెండిట్లో సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏదండి? ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అనేది ఉన్నది సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో రైట్ ఆన్సర్ ఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్. అదేంటి సార్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కదా సార్, మరి ఆర్ వస్తుంది కదా అని కొంతమంది కన్ఫ్యూజన్ వస్తాయి. లేదనమ్మా, ఆర్ అనేది ఎందుకు రాదు అంటే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అనే దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ ముందున్నటువంటి సబ్జెక్ట్ వన్ ఆఫ్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి. వన్ ఆఫ్, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఒకడు విజిటింగ్ మీ టుమారో, నన్ను రేపు కలవటానికి వస్తున్నాడు. గాట్ ద పాయింట్. కాబట్టి ఈజ్ అనేది వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది దాదాపుగా ఐఏఎస్ స్టాండర్డ్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇచ్చినటువంటి మోడల్, బ్యాంకింగ్లో ఇచ్చాడు, ఎస్ఎస్సిలో ఇచ్చాడు, దాదాపు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇచ్చిన మోడల్. ఈవెన్ కానిస్టేబుల్స్లో కూడా ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్ పాయింట్ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు దాని తర్వాత ఏ నౌన్ అయితే రాస్తామో అది ప్లూరల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్, వన్ ఆఫ్ మై లెక్చరర్స్, వన్ ఆఫ్ మై కొలీగ్స్, వన్ ఆఫ్ మై బుక్స్. వన్ ఆఫ్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఎప్పుడు నౌన్ ప్లూరల్ అవుతుంది అండ్ హెల్పింగ్ వర్బ్ సింగులర్ అవుతుంది. ఓకే, రైట్. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. 68th వన్ భవిష్యత్తులో మీకు చాలాసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. రామన్ డాష్ హిస్ డిస్కవరీ ఆన్ March 16, 1928. సో 1928 March 16 అంటే గతం అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్, సింపుల్ పాస్ట్, ఇది టెన్సెన్స్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి V2 వాడాలి. సో రైట్ ఆన్సర్ ఈస్ అనౌన్స్డ్. సార్ మిగతావి ఎందుకు తీసుకోకూడదండి? హ్యాజ్ అనౌన్స్డ్ అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్. నెక్స్ట్ విల్ షెల్ వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే విల్ షెల్ భవిష్యత్తుకు సంబంధించినవి, ఇవి వచ్చే అవకాశమే లేదు. హ్యాజ్ అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్, కానీ ఇది జస్ట్ కంప్లీట్ యాక్షన్ కాదు, ఎందుకంటే టైం క్లియర్గా పాస్ట్కి సంబంధించి ఇచ్చారు. కాబట్టి మీ రైట్ ఆన్సర్ అనౌన్స్డ్. ఇది టెన్సెస్లో సంబంధించినటువంటిది. టెన్సెస్కి సంబంధించి నేను రీసెంట్గా టాక్వెల్లో కొన్ని వీడియోస్ పెట్టాను. వీడియో నెంబర్ 15, 16, 17, 18 ఈ 4 వీడియోస్ చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు కవర్ అవుతుంది. అండ్ దీని తర్వాత వచ్చే టెన్సెస్ కూడా వీడియోస్ కూడా నేను టెన్సెస్ మీద కవరేజ్ ఇస్తాను, సో దట్ యూ విల్ గెట్ గుడ్ నాలెడ్జ్. అండ్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జాషువా సార్ ఇన్స్టిట్యూట్లో. మీరు త్వరగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎంత ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తే అంత త్వరగా నేను లైవ్లోకి వస్తాను. విత్ ఇన్ 1 or 2 days రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఐ విల్ ప్లాన్ ఇట్ సూన్ అండ్ ఐ లెట్ యూ నో. నెక్స్ట్ వన్, యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. సో నువ్వు ఎంత కావాలంటే అంత తినచ్చు. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. గుర్తుంచుకోండి, దీనిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఒక క్వశ్చన్ రెగ్యులర్గా ఇస్తున్నారు, కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ మచ్ అనే పదానికి ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది అని అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యాజ్ మధ్యలో లేదా సో యాజ్ మధ్యలో
వచ్చేటువంటి ఏ పదమైనా సరే యాడ్జెక్టివే అవుతుంది. అంటే వర్ణించేటువంటి పదం. యాజ్ టాల్ యాజ్ రిచ్ యాజ్ బ్రేవ్ యాజ్ కైండ్ యాజ్ పొలైట్ యాజ్. సో యాజ్ మధ్యలో వచ్చేటువంటి సెంటెన్స్ ఎప్పుడు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రకారం చూసుకున్నా, యాడ్జెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా అది యాడ్జెక్టివ్స్ అని మనం గుర్తించవచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా మనకి ఇది యాడ్జెక్టివ్స్ అని తెలుస్తుంది. సో 70th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ యాడ్జెక్టివ్. రైట్. నెక్స్ట్ మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ కూడా చేసి చూసుకోవచ్చు. 71st క్వశ్చన్. స్టీఫెన్ హాకింగ్ హూ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్ వాస్ ఏ గ్రేట్ సైంటిస్ట్. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ కింద వస్తుంది? హ్యాస్ నౌన్ క్లాస్, కండిషనల్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు ఇచ్చిన ఎగ్జామ్లో 2 ఆప్షన్స్ క్లోజ్గా ఉంటే వాటిలో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని కన్ఫర్మ్ చెప్పట్లేదు. రైట్, చాలా ఎక్కువ ఉంటాయి. హౌఎవర్ ఈ రెండిట్లో 2 కామాస్ మధ్యలో కనుక ఒక సెంటెన్స్ ఇస్తే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. అంటే స్టీఫెన్ హాకింగ్ గురించి మనం చెప్తున్నాం. హూ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్, ఈ డిస్కవరీని చేసినటువంటి వ్యక్తి, అతన్ని రిలేట్ చేస్తూ సెంటెన్స్ చెప్తున్నాం కాబట్టి ఇది రిలేటివ్ క్లాస్ అని అంటాం. ఓకే, ఇది యాడ్జెక్టివ్ క్లాస్ కింద కూడా తీసుకోవచ్చు, రిలేటివ్ క్లాస్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ రిలేటివ్ క్లాస్ అనుకుంటే దానిలో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, 2 టైప్స్ ఆఫ్ రిలేటివ్ క్లాజెస్ ఉంటాయి. ఒకటి డిఫైనింగ్, 2 నాన్ డిఫైనింగ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి కామా రాదు, గుర్తుంచుకోండి. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి కామాస్ రావు. 2 కామాస్ మధ్యలో సెంటెన్స్ ఉండదు. 2 కామాస్ మధ్యలో సెంటెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 1 సెకండ్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ మీ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ రేపు పొద్దున ఎగ్జామ్లో కనిపిస్తే 1 సెకండ్లో మీరు బిట్ ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ టిక్ చేసే అంత టైం అంతే. రైట్, లైక్ దట్ వీ కెన్ కవర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 72. I shall have dash this novel by the end of next week. నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా, ఇక్కడ టైం ఇచ్చారు చూడండి, నెక్స్ట్ వీక్. సో విల్ ఆర్ షెల్ ఇచ్చారు, హ్యావ్ కూడా ఇచ్చారు. హ్యావ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు V3 రావాలండి. హ్యావ్ ఇచ్చిన తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వస్తే వాటి తర్వాత ఎప్పుడు వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం వాడతాం. అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని మనం వాడతాం. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆల్రెడీ హ్యాడ్ ఇచ్చాడు అంటే హ్యాడ్ రాదు, హ్యాజ్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన దానిలో హ్యావ్ ఉంది కాబట్టి ఇంకా హ్యాడ్ హ్యాజ్ రాదుగా. ఈ 2 ఎలిమినేట్ చేయొచ్చు. రీడ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ వచ్చే అవకాశమే లేదు. హ్యాజ్ ఆర్ హ్యావ్ రాదు సింపుల్ ప్రెజెంట్లో. సో రైట్ ఆన్సర్ ఈస్ హ్యావ్ రెడ్. సో రీడ్కి V1 రీడే, V2 కూడా రాసేటప్పుడు రీడ్ అనే రాస్తాం, V3 కూడా రీడ్ అనే రాస్తాం. నేను ఎప్పుడు క్లాస్లో చెప్పేటప్పుడు కూడా స్టూడెంట్స్కి చెప్తా ఉంటాను, V1 V2 V3. నేను వర్బ్ ఫామ్స్లో చెప్పినప్పుడు కూడా ఇది ఎప్పుడు స్ట్రెస్ చేస్తూ ఉంటాను ఈ పర్టికులర్ వర్డ్ని. V1 V2 V3 ఒకటే అవుతుంది. రీడ్ రాసేటప్పుడు ఇలాంటి వర్డ్స్ కొన్ని ఉంటాయి. కట్ పుట్. ఎప్పుడు నేను వర్బ్ ఫామ్స్ టీచ్ చేసినా ఖచ్చితంగా చెప్పేటువంటి కొన్ని వర్డ్స్లో ఇదొకటి. కానీ పలికేటప్పుడు రెడ్ అని పలకాలి అనుకుంటున్నాం. సో V3ని రెడ్ అని పలకాలి, గుర్తుంచుకోండి. రాసేటప్పుడు రీడ్ అని రాసినా కూడా చదివేటప్పుడు మాత్రం రెడ్ అని పలకాలి. సో అట్లా మనం గుర్తుంచుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. హై స్కూల్లో రాంబాబు ఒక ఇంగ్లీష్ టీచర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇంగ్లీష్ అనేది వవెల్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి వవెల్ తోటి స్టార్ట్ అయ్యే పదాలకి ముందు జనరల్గా యాన్ వాడాలి. ఏ, ఈ, ఐ, ఓ, యూ తోటి వచ్చేటువంటి పదాలకి ముందు యాన్ వాడతాము. అండ్ కాన్సనెంట్స్ వచ్చేటప్పుడు కాన్సనెంట్స్కి ముందు ఏ వాడతాం, అంటే బి, సి, ఇంకా మిగతావన్నీ. అయితే ఇంతటితోటే కాదు, ఆర్టికల్స్ అనేది చాలా డీప్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మొత్తం ఒకసారి మీరు వినండి. ఆర్టికల్స్కి సంబంధించిన నా వీడియో ఒకసారి మీరు వాచ్ చేయండి, అది ఫ్రీగా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. ఆర్టికల్స్కి సంబంధించి నేను డీటెయిల్గా చాలా ఎక్స్ప్లెనేషన్, చాలా వర్డ్స్ తోటి నేను చెప్పాను. ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. రైట్. సో ఇక్కడ యాన్ అనేది రైట్ ఆన్సర్ అమ్మా. సో వీ కెన్ టేక్ ఆన్సర్ యాస్ యాన్. రైట్. సో ఇది కానిస్టేబుల్ వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కానిస్టేబుల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా ఈ క్వశ్చన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఫర్ డిఎస్సి, నాట్ ఓన్లీ డిఎస్సి అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో వీటి మీద బిట్ అడగచ్చు. నెక్స్ట్, ఐఎమ్ నాట్ అక్వెంటెడ్ డాష్ దిస్ ఏరియా. అక్వెంటెడ్ వొకాబులరీ వర్డ్. అక్వెంటెడ్ అంటే బాగా పరిచయం ఉండటం. Acquainted is always followed by word following preposition called with. Acquainted with means familiar with. Familiar తర్వాత with వస్తుంది, acquainted తర్వాత కూడా with వస్తుంది. అంటే బాగా పరిచయం ఉండటం, బాగా తెలిసి ఉండటం. ఐఎమ్ ఫెమిలియర్ విత్ దిస్ సబ్జెక్ట్.
నాకు ఈ సబ్జెక్ట్ బాగా వచ్చు, ఐఎమ్ ఫెమిలియర్ విత్ దిస్. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ నాకు బాగా రాదు. ఫెమిలియర్ తర్వాత ఎప్పుడు విత్ వస్తుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, పరు ఈజ్ బ్రేవ్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. ఎస్, చాలా కింగ్స్ కంటే ఈ కింగ్ చాలా బ్రేవ్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి. యాడ్జెక్టివ్ ఏంటమ్మా ఇక్కడ ఇచ్చింది? సో యాడ్జెక్టివ్ బ్రేవ్ అనేటువంటి పదం ఇచ్చారు, యాడ్జెక్టివ్ బ్రేవ్. అయితే యాడ్జెక్టివ్స్ 3 టైప్స్లో ఉంటాయి, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. బ్రేవ్ అనేది పాజిటివ్ డిగ్రీ అయితే కంపారిటివ్ ఈఆర్ యాడ్ చేయాలి. కంపారిటివ్లో మనం ఏం యాడ్ చేస్తాం? సింపుల్గా ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ అవుతుంది. సూపర్లేటివ్ రావాలంటే ఈఎస్టీ యాడ్ చేస్తాం. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. అయితే పాజిటివ్ డిగ్రీ బ్రేవ్ అయినప్పుడు కంపారిటివ్ ఈఆర్ వస్తుంది, సూపర్లేటివ్. వీళ్ళు ఆల్రెడీ ఈఆర్ ఇచ్చారు, అంటే ఏ డిగ్రీలో ఇచ్చారు వాళ్ళు? కంపారిటివ్లో ఇచ్చారు. మనకి ఇప్పుడు సూపర్లేటివ్ కనుక్కోమన్నారు, సూపర్లేటివ్లో ఉన్నది ఏదో కనుక్కోండి అన్నారు. సో చూస్ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్, ఇచ్చిన సెంటెన్స్ యొక్క సూపర్లేటివ్ డిగ్రీ కనుక్కోమన్నారు. సో ఇక్కడ బ్రేవెస్ట్ అనేది సూపర్లేటివ్, ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్ కదా. సో యువర్ ఆన్సర్ ఈస్ బ్రేవెస్ట్. మిగతా వర్డ్ చూడండి, బ్రేవ్, 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 అవన్నీ ఏంటి? పాజిటివ్. కాబట్టి 2, 3, 4 సెంటెన్సెస్లో పాజిటివ్ యాడ్జెక్టివ్ ఉంది. కాబట్టి జస్ట్ యాడ్జెక్టివ్ని చూడటం ద్వారా కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్వశ్చన్ని క్రాక్ చేయొచ్చు. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మొత్తం నేర్చుకుంటే ఇంకా మంచిది. దానికి సంబంధించిన వీడియోని కూడా ఒకసారి వాచ్, దెన్ యూ విల్ గెట్ గుడ్ క్లారిటీ. యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద టౌన్, ఆరెంట్ యూ? నువ్వు టౌన్లో ఉంటున్నావు, ఆరెంట్ యూ? క్వశ్చన్ ట్యాగ్ డెఫినేషన్లో కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, క్వశ్చన్ ట్యాగ్ అడిగేదే ఎదుటి వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి. మనం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ అవునా కాదా, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు రాంగ్, దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కామా తర్వాత వస్తుంది అండ్ చివరిలో క్వశ్చన్ సింబల్ అనేది కనిపిస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ వస్తే ఖచ్చితంగా అది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అడిగే క్వశ్చన్. నువ్వు నిన్న క్లాస్కి వచ్చావు కదా అంటాం, చివరిలో వచ్చావు కదా అని ఎందుకు అడుగుతాం క్వశ్చన్? మనం చెప్పిన, నిన్న నువ్వు క్లాస్కి వచ్చావని మనం చెప్పిన స్టేట్మెంట్ అవునా కదా తెలుసుకోవడానికి. మనకు తెలిసిన విషయాల గురించి మనం తిరిగి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి క్వశ్చన్ ట్యాగ్స్ వాడతాం. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ కనిపించింది, నెక్స్ట్ క్వశ్చన్ కూడా క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిందే. పర్మిషన్ తీసుకోవడానికి మనం వాడేది మోడల్ ఆక్సిలరీ, మే ఆర్ షెల్. రిక్వెస్ట్ చేయడానికి ప్లీజ్ అనే వర్డ్ కనిపిస్తుంది. సజెషన్ ఇవ్వడానికి అడ్వైస్ అనే వర్డ్ కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ ఇది క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన క్వశ్చనే. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2,500 రూపీస్. అతను 2,500 రూపాయల శాలరీ డ్రా చేస్తాడు. డ్రాస్, ఇది సింపుల్ ప్రజెంట్. ఒకసారి నా సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన వీడియోస్ వాచ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా V1కి ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేసినప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? డస్ ప్లస్ V1గా స్ప్లిట్ చేయొచ్చు. సో ఎస్ ఆర్ ఎస్ వచ్చినప్పుడు ఎలా స్ప్లిట్ చేయొచ్చు? డస్ ప్లస్ V1. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డస్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు నెగిటివ్ ట్యాగ్ ఉండాలి. పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు నెగిటివ్ ట్యాగ్ ఉండాలి. కాబట్టి డజంట్ హీ. సో యర్ ఆన్సర్ ఈస్ దేర్. హెల్పింగ్ వర్బ్ కనిపెడితే క్వశ్చన్ ట్యాగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుందమ్మా. హెల్పింగ్ వర్బ్ అక్కడ ఏముంది? హ్యాజా, హ్యావా, దాని ఆపోజిట్ హెల్పింగ్ వర్బ్ తోటి వచ్చేటువంటి క్వశ్చన్ని మనం టిక్ చేయాలి. దట్స్ ఇట్, యువర్ ఆన్సర్ విల్ బి దేర్. సో నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 78. ద టీచర్ సెడ్ టు రవి, యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అనుకోవచ్చు ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం కనుక్కోవాలి. సో ఇండైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు పాస్ట్ టెన్స్లో ఉండాలి. అంటే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ 2 ఎలిమినేట్ చేసేసేయండి. ఇచ్చిన క్వశ్చన్స్లో ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ 2 కనిపించినాయి, ఆ 2 తీసేసేయండి. ఓవర్, ఫస్ట్ స్టెప్. ఇక మిగిలిన 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడైనా సెడ్ దట్ వచ్చినప్పుడు టోల్డ్ రావాలి. సో టోల్డ్ ఉన్న ఆప్షన్ ఒకటే. సో యువర్ ఆన్సర్ ఈస్ 3. సెడ్ వచ్చినప్పుడు, సెడ్ 2 వచ్చినప్పుడు సెడ్ 2 రాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్. సో యువర్ ఆన్సర్ ఈస్ 3. అసలు సెంటెన్స్ చూడకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు లాజికల్గా చూద్దాం. ద టీచర్ టోల్డ్ రవి దట్. ఇక్కడ యు అనేది ఎవరు? రవియే కాబట్టి హీ. ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఆర్ అనేది పాస్ట్ టెన్స్ వజ్గా మార్చాం. అబ్సల్యూట్లీ రైట్. టీచర్ రవితో అన్నారు నువ్వు కరెక్ట్ అని. పాస్ట్లో అన్న సెంటెన్స్ కాబట్టి ఇక్కడ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ వాడాం. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్, మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్. మనిషి వందలాది చెట్లని ప్రతి సంవత్సరం నరికేస్తున్నాడు. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ని కనుక్కోవాలి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఒకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెగ్యులర్గా ఇస్తున్నారు. కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇవి 4 ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియోని వాచ్ చేస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది.
మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్. మనిషి వందలాది చెట్లని ప్రతి సంవత్సరం నరుకుతాడు. ఇక్కడ నరికేది దేన్ని? హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ అంటే ఆబ్జెక్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీసేగా, దీన్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. అంటే ఇక్కడ 3 సెంటెన్సెస్లో దీన్ని సబ్జెక్ట్గా మార్చి ఇచ్చారు. కానీ హెల్పింగ్ వర్బ్ ఏముంది? కట్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ ఉంది. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టేబుల్ చూడండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రావాలి. అట్లా ఈజ్ ఆర్ యామ్ వచ్చిన సందర్భాలు ఎక్కడున్నాయి? ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, థర్డ్ సెంటెన్స్లో ఉంది. అంటే ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వాలి. వర్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. సో ఈజ్ యామ్ తర్వాత బీయింగ్ వచ్చేది కంటిన్యూస్ టెన్స్లో, కాబట్టి ఇది కూడా కాదు. ఓన్లీ V3 రావాలి. ప్యాసివ్ వాయిస్లో ఏం వాడాలి? V3 వాడాలి. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మనిషి చేత వందలాది చెట్లు కొట్టేయబడ్డాయి. కర్తనీయ వాక్యం మరియు కర్మనీయ వాక్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా. సో ఇచ్చిన సెంటెన్స్ కర్తనీయ వాక్యం ఉంది, దీన్ని కర్మనీయ వాక్యంగా మనం మార్చాలి. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన రూల్స్ అన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన సెంటెన్స్ కూడా సింపుల్ టెక్నిక్లో మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ నేను చెప్పాను. సో దీని ద్వారా మీకు ఈవెన్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సరళంగా ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను తెలుగులో చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా చెప్తున్నాను. రైట్? అయినా సరే సింపుల్ టెక్నిక్స్ ద్వారా నేర్చుకున్న మెయిన్ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాలి. ఈజీ టెక్నిక్స్తో పాటుగా మెయిన్ కాన్సెప్ట్ మీద కూడా ఫోకస్ చేయండి. ఈజీ టెక్నిక్ ఉందని కదా అని సబ్జెక్ట్ వదిలేయద్దు, దయచేసి గుర్తించండి. సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్చువల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓన్లీ బిట్స్ వరకే సరిపోదు. అయితే మన మోడల్ పేపర్స్లో ఏంటంటే బిట్స్తో పాటుగా నేను కాన్సెప్చువల్ నాలెడ్జ్ కూడా మధ్యలో మీకు కవర్ చేస్తూ ఉంటాను, సో దట్ యూ కెన్ హ్యావ్ ఇంటెన్సివ్ నాలెడ్జ్. ఎస్, డాడ్ సేస్ ఐ నో ఎ లిటిల్. దేర్ ఆర్ అబౌట్ 600 ఐలాండ్స్. దే ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియన్ కోస్ట్ అండ్ మయన్మార్. ఇండియాస్ కోస్ట్ అని అన్నారు. ఇక్కడ మీకు చూస్ ద వర్డ్ ఇన్ ద సెంటెన్స్ దట్ షుడ్ కంటైన్ అన్ ఎఫాస్టఫీ. ఎఫాస్టఫీ అంటే ఏంటి? యొక్క అని చెప్పే సెన్స్లో ఎఫాస్టఫీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, ఇది రాజు యొక్క కార్. రాజు యొక్క ఎఫాస్టఫీ వాడతాం. దీన్నే పొజిటివ్నెస్ని ఇండికేట్ చేసేటువంటి సెన్స్ అని అంటారు. అంటే యొక్క అనేది పొజిటివ్నెస్ని ఇండికేట్ చేస్తుంది. పొజిటివ్నెస్ని, పొజిటివ్ అంటే ఒక వస్తువు దేనికి ఎవరికి సంబంధించింది. ఇక్కడ మనం ఒక కంట్రీకి సంబంధించిన కోస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇండియాస్ కోస్ట్, ఇండియా అనే దానికి ఎఫాస్టఫీ రావాలి. ఇండియా యొక్క కోస్ట్ అని చెప్తున్నాం. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈస్ ఇండియాస్. భారతదేశం యొక్క అని చెప్పేటువంటి సందర్భం ఇది, ఇండియాస్. నెక్స్ట్ 81st క్వశ్చన్. ఇన్ ఎ ఫార్మల్ లెటర్ ద నేమ్ గివెన్ టు ద అడ్రస్ అండ్ డేట్ రిటర్న్ ఎట్ ద టాప్. ఫార్మల్ లెటర్లో ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాస్తాం, అక్కడ ఫ్రమ్ డేట్కి హెడ్డింగ్ అనేటువంటి సెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చాలామందికి ఈ క్వశ్చన్ని లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎగ్జామ్ తర్వాత కూడా సార్ సాల్యుటేషన్ కాదా అండి అని అడిగారు. నిజానికి సాల్యుటేషన్ ఎక్కడ వస్తుంది అంటే సర్ ఆర్ మేడం అని మనం రాస్తాం చూసారా, కామా బట్టి, దాన్ని సాల్యుటేషన్ అని అంటాం. రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం, డియర్ ఫ్రెండ్, అవి సాల్యుటేషన్స్ కింద వస్తాయి. దాని పైన వచ్చేదంతా కూడా హెడ్డింగ్ కింద మనం తీసుకోవచ్చు. సో ఇది హెడ్డింగ్ కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మెయిన్ కంటెంట్ పారాగ్రాఫ్ ఏదైతే మనం రాస్తామో అదే బాడీ. క్లోజింగ్ అనేది లీవ్ టేకింగ్, థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, అలా మనం రాస్తాం కదా, అదే క్లోజింగ్ అని అర్థం. సో క్లోజింగ్ ఒక సందర్భంలో వాడతాం, హెడ్డింగ్ ఒక సందర్భంలో వాడతాం. అట్లా సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ కెన్ బి హెడ్డింగ్. ఎస్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇచ్చినటువంటి వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. అంటే ఏ ఫస్ట్ వచ్చేటట్టుగా, బి తర్వాత, సి తర్వాత, అంటే లెటర్స్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. ఈవెన్ మనం అటెండెన్స్ రిజిస్టర్లో కూడా స్టూడెంట్ నేమ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేటువంటి పద్ధతి ఉంటుంది. రైట్, అలాగే ఇక్కడ మనం ఏం చూడొచ్చు, ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో ఉన్నది కమాండ్. అన్నిట్లో కమాండ్ అనే వర్డ్ ఉంది. కమాండ్ వరకు కామనే కదా. ఇంకా తర్వాత వచ్చే వర్డ్స్ ఏ ఫస్ట్ వచ్చింది, ఇక్కడ ఈ తర్వాత వచ్చింది, ఐ తర్వాత ఉంది. సో ఆర్డర్ 4 కరెక్ట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామ్లో ఇస్తే ఈవెన్ 20-30 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. 1 మార్క్ ఫ్రీగా ఇచ్చినట్టే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసేయటం ప్రతి టీచర్కి కామన్గా వెన్నతో పెట్టిన విద్య. సో దే కెన్ ఆన్సర్ ఇట్ వెరీ ఈజీలీ. అంటే లెటర్స్ యొక్క స్టార్టింగ్ నుంచి ఆర్డర్ మనం ఆర్డర్లో పెట్టడం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెక్స్ట్ 83rd క్వశ్చన్. ఇక్కడ మీ యొక్క రీడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్యాసేజెస్ మీకు సివిల్ సర్వీసెస్ సీసాట్ పేపర్లో కూడా ఉన్నాయి. అంటే ఒకే ప్యాసేజ్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడగటం. గతంలో ఏం చేసేవాళ్ళు, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్లు అడిగేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఏం మారిందంటే ఈవెన్ ఆల్ ఇండియా స్టాండర్డ్స్లో కూడా ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ అడగటం.
అంటే ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి ఇండివిజువల్గా స్టూడెంట్ రీడింగ్ స్కిల్ని అంటే 5 మార్క్స్ ఒక పారాగ్రాఫ్కి ఇచ్చే బదులు 2-3 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ట్రెండ్ మనకి కనిపిస్తుంది. అది టెట్లో కూడా ఫాలో అయ్యారు. అయితే ఐఏఎస్లో ఇంకా పెద్ద ప్యాసేజెస్ ఉంటాయి, దీనికంటే కొంచెం స్టాండర్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్న పారాగ్రాఫ్స్ ఇస్తున్నారు. సో ఒకసారి చూద్దాం. టాగూర్స్ ఎర్లీ కాంటాక్ట్ విత్ నేచర్ హెల్ప్డ్ హిమ్ అక్వైర్ ద సెరెనిటీ ఆఫ్ మూడ్ దట్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిస్ లైఫ్. అంటే జీవితాంతం అతను దాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్టింగ్విష్డ్ లైఫ్ని లీడ్ చేశారు. ఇట్ వాస్ ఇన్ హిస్ గార్డెన్ దట్ హీ కేమ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనీ దట్ వాస్ ఎట్ వర్క్ త్రూ అవుట్ ద యూనివర్స్. హార్మోనీ అంటే పీస్, శాంతి. సో టాగూర్ వాస్ ఏ డిస్టింగ్విష్డ్ మ్యాన్ బికాస్, ఎందుకు టాగూర్ డిస్టింగ్విష్డ్ మ్యాన్? సో మీకు ఆన్సర్ క్లియర్గా ప్యాసేజ్లో కనిపిస్తుంది. సెకండ్ లైన్లోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది. హిస్ సెరెనిటీ ఆఫ్ మూడ్ అక్వైర్డ్ ఫ్రమ్ నేచర్. ప్రకృతి సిద్ధంగా అతను తెచ్చుకున్నటువంటి ఆ న్యాచురల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. దానిలో ఉన్నటువంటి పీస్ని కూడా ఆయన అర్థం చేసుకోగలిగారు. దిస్ ఈస్ హౌ వీ కెన్ టేక్ ద ఆన్సర్. వెరీ ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు కొంచెం రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డైలీ ఒక పారాగ్రాఫ్ చదవండి. దీనికి నేను ఒక మంచి యాప్ని కూడా రికమెండ్ చేస్తాను. హలో ఇంగ్లీష్ అనే ఒక యాప్ ఉంటుంది. సో హలో ఇంగ్లీష్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో హలో ఇంగ్లీష్ అనే యాప్ని మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. డైలీ మీకు చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఇస్తుంటాడు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి పారాగ్రాఫ్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. డైలీ ఒక పారాగ్రాఫ్ వాడే ఆటోమేటిక్గా పంపిస్తాడు. అండ్ దీనిలో వొకాబులరీ, స్పెల్లింగ్స్కి సంబంధించిన టెస్ట్లు కూడా ఉంటాయి. టెన్సెస్ మీద నాలెడ్జ్ ఇస్తాడు. సో వండర్ఫుల్ యాప్, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఆ యాప్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడండి. మనకి ఫ్రీ స్టఫ్ చాలా దొరుకుతుంది ప్రపంచంలో. మనం యూస్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ సిమిలర్లీ దే హ్యావ్ గివెన్. సో బన్నీ వాస్ ఏ rabbit and it was always in the company of animals. One day he heard a pack of hunting dogs and was afraid of them. He asked the bear, the monkey, the zebra for help but could not get. సో బన్నీ అనేటువంటి ఒక ర్యాబిట్ ఒక అడవిలో ఉండేదంట. సో ఒకరోజు అది హెల్ప్ అడిగింది. ఏం జరిగింది? బన్నీ ఆస్క్డ్ ద మంకీ ఫర్ హెల్ప్ బికాస్, ఎందుకు అడిగింది? ఎస్, ఇట్ మే బీ కిల్డ్ బై హంటింగ్ డాగ్స్ వచ్చినాయి కాబట్టి భయంతో అది అడిగింది. కాబట్టి మీ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4ని తీసుకోవచ్చు. నెక్స్ట్, చూస్ ద స్ట్రక్చరల్ వర్డ్. ఈ వర్డ్స్లో స్ట్రక్చరల్ వర్డ్ ఏంటి అనేది కనిపెట్టాలి. స్ట్రక్చరల్ వర్డ్ అనేది స్ట్రక్చర్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని కలపడానికి కూడా మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ సెంటెన్సెస్ని కలపడానికి యూజ్ చేసినటువంటి వర్డ్ బట్. కాబట్టి బట్ అనేది స్ట్రక్చరల్ వర్డ్. అండ్, బట్ ఇలాంటివి స్ట్రక్చర్స్ని యూజ్ చేసేటువంటి వర్డ్స్, స్ట్రక్చర్స్లో యూజ్ చేసే వర్డ్స్. కాబట్టి బట్ అనేది తీసుకోవచ్చు. మిగతా వర్డ్స్ అన్ని కూడా నౌన్స్ చూడండి. బుక్, రెడ్, బెడ్, ఈవెన్ ఆడ్ మెన్ అవుట్గా కూడా ఇది ఏ నాలెడ్జ్ లేనటువంటి స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. బుక్ వస్తువు, రెడ్, ఎస్, రెడ్ ఈజ్ ఎ కలర్, నేమ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఎ కలర్. బెడ్ ఈజ్ నేమ్ ఆఫ్ సంథింగ్. ఈ 3 కూడా నేమ్స్. బట్ అనేది నేమ్ కాదు. ఇట్లా ఆడ్ మెన్ అవుట్లా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఎగ్జామ్లో ఇలాంటి టెక్నిక్ కూడా ఒక్కొక్కసారి మనకి పనికి రావచ్చు. రైట్, నెక్స్ట్ వన్, ద రీడింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్. ఇవన్నీ కూడా మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. లాస్ట్లో వచ్చే క్వశ్చన్స్ దాదాపుగా మీకు మెథడాలజీ మీద 6 క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి. జాగ్రత్తగా మెథడాలజీ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. 6 క్వశ్చన్స్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ద రీడింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గెటింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివేటువంటి పద్ధతి మనం ఎక్కడ చూస్తాం? ఇంటెన్సివ్ రీడింగ్లో చూస్తాము. ఎక్స్టెన్సివ్ రీడింగ్ జరిగేది నాన్ డీటెయిల్గా జరిగేది ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే మొత్తం చదువుతాం, ప్రతి పదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. ఇంటెన్సివ్ రీడింగ్లో పదాన్ని చూస్తాం, దాని వొకాబులరీ చూస్తాం, దాని రూట్ వర్డ్ మాట్లాడుకుంటాం, అది యాక్టివ్ వాయిస్లో వాడామా, ప్యాసివ్ వాయిస్లో వాడామా, ఇలా డీటెయిల్గా స్టడీ చేస్తాం. దాన్నే ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. టెక్స్ట్ బుక్ రీడింగ్, ఒరిజినల్గా క్లాస్ రూమ్లో రీడర్ ఏదైతే చదువుతామో అది ఇంటెన్సివ్ రీడింగ్ కింద వస్తుంది. ఎస్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఓవరాల్ రీడింగ్. అది ఎక్కువగా స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు చదివి ఇంప్రూవ్ చేసుకునే స్కోప్ కూడా ఉంటుంది ఎక్స్టెన్సివ్లో. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ యాక్టివిటీ ప్యాకెట్స్. యాక్టివిటీ ప్యాక్స్ అనేవి ఎందుకు వాడతారు? ప్రిపేర్డ్ బై ఏ టీచర్. ఎందుకు టీచర్ తయారు చేస్తారు? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సిలబస్ వచ్చిన తర్వాత యాక్టివిటీ ఓరియంటెడ్గా మన బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్ గవర్నమెంట్కి పెద్ద సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే మెటీరియల్ అంత బాగా, టెక్స్ట్ బుక్స్ అంత బాగా డిజైన్ చేసినందుకు మనం కూడా నేషనల్ స్టాండర్డ్కి తగ్గట్టుగా మన మెటీరియల్ని డిజైన్ చేసుకోవటం జరిగింది.
టెక్స్ట్ బుక్స్ చాలా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాయి, యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉన్నాయి. అఫ్కోర్స్ టీచర్స్కి ఇనీషియల్గా కొంచెం కష్టం అనిపించవచ్చు టీచ్ చేయటం, కానీ ఈ స్టాండర్డ్లో మనం ఉంటేనే మనం సిబిఎస్ఈ వాళ్ళకి తగ్గట్టుగా మనం పోటీ ఇవ్వగలం, మన స్టేట్ కూడా. సో స్టూడెంట్కి యాక్టివిటీ ఓరియంటెడ్ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేయగలమో అప్పుడే మన యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, రెగ్యులర్గా బట్టి పట్టే విధానం తగ్గుతుంది. సో ఖచ్చితంగా యాక్టివిటీ ఓరియంటెడ్గా స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాడు చదువు మీద. సో ఇలా ఎందుకు చేస్తున్నాడు? టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్. ఎందుకు ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు ఫినిష్ దేర్ హోంవర్కా? కాదు, హోంవర్క్కి అసలు దీనికి సంబంధం లేదు. హోంవర్క్ అనే దానికి యాక్టివిటీ ప్యాక్స్కి మనకి సంబంధం లేదు. టు సప్లిమెంట్ లెర్నింగ్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్ రూమ్, అంటే టీచర్ పాఠ్యాంశంతో పాటుగా యాక్టివిటీ ఓరియంటెడ్ ప్యాక్స్ తయారు చేయడం ద్వారా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఇంకల్కేట్ చేయొచ్చు. అండ్ ఆడ్ మ్యాన్ అవుట్గా కూడా మూడిట్లో హోంవర్క్ ఉంది, ఒకదానిలో హోంవర్క్ లేదు, అట్లా కూడా గెస్ చేయొచ్చు. బట్ సబ్జెక్ట్ పరంగా తెలుసుకుంటే మంచిది. రైట్, నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో మెథడాలజీలో మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏముంటుంది? ఇలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రామర్ యొక్క ఇలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ లిమిటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్, కాదు. ఇలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఫంక్షన్, నో. హ్యావింగ్ లిమిటెడ్ అని ఇచ్చాడు, లిమిటేషన్స్ అయితే లేవండి. సో ఇక్కడ హ్యావింగ్ లిమిటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రామర్ లిమిటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు. గ్రామర్ని ఇలాబరేటివ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనం పదాన్ని డివైడ్ చేసి వర్డ్ అనేది ఒక స్టాండర్డ్ యూనిట్గా తీసుకొని మనం డీటెయిల్గా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ప్రతి పదాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తాము. సో ఇట్స్ ఎ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నెక్స్ట్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే పర్ఫార్మెన్స్ యొక్క ఆన్గోయింగ్ ఫీడ్బ్యాకా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ పర్ఫార్మెన్స్ రేటింగ్, అంటే ఒక పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది సమ్మేటివ్లో జరుగుతుంది. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. ఫార్మేటివ్ అనేది ఒక చిన్న యూనిట్ అయిపోయినప్పుడు చిన్న యూనిట్స్లో మనం చేసేదాన్ని ఫార్మేటివ్ అని అంటాం. అది కాంప్రహెన్సివ్గా చేస్తాం, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేస్తాం. బట్ సమ్మేటివ్ అనేది టర్మ్ ఎండ్లో మనం పట్టేటువంటి ఎగ్జామ్. సమ్మేటివ్గా మొత్తం అయిపోయిన చాప్టర్స్ అన్నిటి మీద, ఎస్పెషలీ ఇన్ ట్రెడిషనల్ టీచింగ్ we conducted half yearly, annually, quarterly like that. బట్ ఈ టర్మ్ అండ్ ఎగ్జామ్స్ బదులుగా మనం సమ్మేటివ్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం. ఈ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్లో ఏముంటుందమ్మా? పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది మనం చూడొచ్చు. పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది మనం టర్మ్ ఎండింగ్లో ఇస్తుంటాము. సో అబ్టైనింగ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఏ రేటింగ్లో ఉన్నారు, ఏనా, ఏ ప్లస్సా, వీ కెన్ గివ్ రేటింగ్ ఆల్సో. సో ద ఫాలోయింగ్, లాస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ నీడ్స్ ద ఎబిలిటీ టు అనలైజ్. ఒక వ్యక్తి అనాలిసిస్ చేసేటప్పుడు వీటిల్లో ఏది అవసరమో? లిజనింగ్ టు కమ్యూనికేట్. అనాలిసిస్ అంటే ఏంటి? క్షుణ్ణంగా పరిశీలించేది ఏ సందర్భంలో? ఎదుటి వాళ్ళు చెప్పే పాయింట్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాన్ని అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అనలైజ్ చేయడానికి, ఎదుటి వాళ్ళు చెప్పేది అనలైజ్ చేసేది మనం ఎప్పుడు, ఎలా విన్నప్పుడు? లిజనింగ్ టు కమ్యూనికేటా, లిజనింగ్ టు ఎంజాయ్మెంటా, లిజనింగ్ టు ఇవాల్యుయేటా, లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమా? ఎస్, రైట్ ఆన్సర్ ఈస్ లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్, ఒక జడ్జి గారు తన యొక్క లాయరో లేదా తన ముందు ఉన్నటువంటి లాయర్ చెప్పేటువంటి మాట, లేదా ఒక దోషి లేదా నిర్దోషి చెప్పేటువంటి ఒక మాటని జాగ్రత్తగా వింటారు. ఎందుకని? వాళ్ళు చెప్పేదానిలో నిజం ఉందా, అబద్ధం ఉందా, ఏది అంటే ఆ పాయింట్స్ని ఇవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకని అంటే ఇవాల్యుయేషన్ వేరు, ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సపోజ్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, స్కూల్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ తనకున్న ప్రాబ్లమ్ని తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపల్ ఆ స్టూడెంట్ చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వింటున్నారు. ఎందుకు అనలైజ్ చేస్తున్నారు? అతను చెప్పే విషయాన్ని, అతనుకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇది ఎగ్జాంపుల్. మరి ఇవాల్యుయేషన్ ఎక్కడ జరుగుతుంది సార్? ఇది ఒక డౌట్ ఉంటుంది. ఇవాల్యుయేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ మీద ఒక డిబేట్ కాంపిటీషన్ జరుగుతుంది. సో ప్రతి వక్త తన యొక్క మాటల్ని తెలియచేస్తూ వస్తున్నాడు. సో ఇక్కడ ఇవాల్యుయేషన్ ఎందుకు చేస్తారు? ఇక్కడ వింటారు. ఇక్కడ చేసేది ఏంటి? ఇవాల్యుయేషన్ చేయడానికి వింటారు. లిజనింగ్ టు ఇవాల్యుయేషన్, వింటారు. ఎందుకు? ఇవాల్యుయేషన్ చేయడానికి. సో ఈ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా కానిస్టేబుల్, ఎస్ఐ వీళ్ళెవరికి పనికిరావు. ఇవి ప్యూర్గా డిఎస్సి టెట్ వాళ్ళకి మాత్రమే పనికొస్తాయి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మెథడాలజీ మీద నేను ఆల్రెడీ జాషువా సార్ ఇన్స్టిట్యూట్లోని యాప్లో మీకు సేల్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ కొన్నారు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫ్యూచర్ వీడియోస్. ఎస్, ఈ వీడియోస్ అన్నీ మేము యాక్చువల్గా లాక్డౌన్ వల్ల మాకు షూటింగ్ కుదరక ఆపేసాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు మొత్తం అప్డేట్ చేస్తాము, మొత్తం వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.
So that's it. We are taking it as a challenge and we want to provide the best quality and give you as much as possible even in the live classes. So get ready. So that's it for the classes. మీకు క్లాసెస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద షేర్ బటన్ ఉంది. ఇమీడియట్గా మీకు తెలిసిన అన్ని గ్రూప్స్లో షేర్ బటన్ని నొక్కి, సో మీరు షేర్ బటన్ నొక్కి ఇమీడియట్గా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ మీరు ఖచ్చితంగా షేర్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. సో మీకు వీలైనంత మందికి షేర్ బటన్ నొక్కి ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం we request you to press the bell icon and press the subscription button, and కింద ప్రొవైడ్ చేసినటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా మిగతా ఛానల్స్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేసి అక్కడ కూడా మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. ఎంత సపోర్ట్ ఇస్తే అంత ఎక్కువ కంటెంట్ మేము ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. అండ్ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాల్ని తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్స్ పెట్టండి దయచేసి. రైట్, సో వీ డోంట్ వాంట్ టు పోస్ట్ అవర్ ఓన్ కామెంట్స్. మేము కొన్ని ఛానల్స్ వాళ్ళలాగా మా సొంత కామెంట్స్ మేము పోస్ట్ చేసుకునే పద్ధతి మాకు లేదు. సో కొంతమంది టీచర్స్ని డిగ్రేడ్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ సాక్ష్యాలతో సహా దొరికిపోయినటువంటి కొన్ని ఛానల్స్ లాగా మేము ప్రవర్తించము. సో అవన్నీ కూడా అప్కమింగ్ డేస్లో నేను డిస్కస్ చేస్తాను మీ అందరితోటి. ఏంటి, ఎలా జరుగుతున్నాయి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. కరోనా టైం, జాగ్రత్తగా ఉండండి. సో కరోనా ఎవరిని వదిలిపెట్టదు. అలా చీట్ చేసే ప్రతి ఒక్కరిని మూసేస్తుంది. సో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు కరోనా. రైట్, ఐ హోప్ సో. అండ్ విత్ దిస్ ఐ టేక్ ఏ లీవ్. థ్యాంక్ యూ.